వాసం క్రూర మృగాలతో జీవనం అడవి సంపదే జీవనాధారం ఇవి నల్లమలలో అడవి బిడ్డల జీవన విధానం కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారాయి క్రూర మృగాలతో పోరాటం మరిచి ప్రభుత్వాలపై పోరాటం కొనసాగించాల్సిన పరిస్థితులు అడవి పుత్రులకు కలిగాయి నల్లమల చెంచులకు సుఖమయ జీవితం కల్పిస్తామంటూ గతంలో అడవుల నుంచి వాళ్ళను ఖాళీ చేయించే ప్రయత్నం జరిగింది దానికి అడవి పుత్రులు ఎదురు తిరగడంతో అప్పుడు ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి కానీ పోరాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా చెంచుల జీవితంలో కారు మబ్బులు దూరం కావడం లేదు సమసిపోయిందనుకున్న యురేనియం తవ్వకాలంశం మరోసారి తెరపైకొచ్చింది అడవి సంపదను నమ్ముకుని జీవిస్తున్న అడవి పుత్రులు చెంచుల గుండెల్లో ఇప్పుడు రైలు పరిగెత్తుతున్నాయి దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో నిధులు నిక్షేపాలు దాగి ఉన్నాయన్న వార్తే చెంచుల ప్రాణ సంకటంగా మారింది ఈ కారణం చేతనే బహుళ జాతి కంపెనీలు యురేనియం తవ్వకాల కోసం ఎప్పుడు మమ్మల్ని అడవిల నుంచి తరిమి కొడతారోనన్న ఆందోళన ఆవేదన అడవి పుత్రుల్లో కనిపిస్తుంది ఇంతకీ నల్లమల అడవి ప్రాంతంలో ఏం జరుగుతుంది వాచ్ దిస్ స్టోరీ నల్లమలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని తెలుసు అపారమైన వృక్ష సంపద ఉంటుందని తెలుసు అనేక రకాలైన అడవి జంతువులు క్రూర మృగాలు ఇక్కడే ఉంటాయని తెలుసు ఇదే నల్లమలలో 430 చెంచు ఆవాసాలుంటాయని తెలుసు అయితే బయటి ప్రపంచానికి తెలియనిది ఇదే నల్లమలలో అత్యంత విలువైన అత్యంత అరుదైన యురేనియం నిక్షేపాలు ఉంటాయని నిజానికి గత ప్రభుత్వాల హయాంలోనే చెంచులను నల్లమల నుంచి తరలించే ప్రయత్నం చేశారు కోరుకుంది ఇస్తామని నాటి ప్రభుత్వాలు ఆశపెట్టాయి హైదరాబాద్లో ఇళ్లన్నారు 10 లక్షల క్యాష్ అన్నారు పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామని వృద్ధులకు పెన్షన్ అని ఆశపెట్టారు అడవి బిడ్డలు మాత్రం తరాలుగా నమ్ముకున్న అడవి తల్లిని వదిలి వెళ్లడానికి సస్యమీరా అన్నారు ప్రభుత్వాల ప్యాకేజీలను తిరస్కరించారు అదే సమయంలో రాష్ట్ర విభజన తెరపైకి రావడంతో చెంచుల తరలింపు వెనక్కి మళ్లింది నవ తెలంగాణ వచ్చింది 3 ఏళ్లు ముగుస్తోంది యురేనియం గొడవ వెనక్కి వెళ్లిపోయిందనుకున్నారు అయితే అది మళ్లీ తెరపైకి వచ్చింది గతంలో డిబీర్స్ సంస్థ వజ్రాల కోసం నల్లమలలో సర్వేలు చేసింది భూ పరీక్షలు నిర్వహించింది యురేనియం వజ్రాల కోసం డిబీర్స్ సంస్థ చేసిన సర్వేలన్నీ స్థానిక చెంచుల వ్యతిరేకతతో ఆగిపోయాయి అయితే మళ్లీ ఇన్నేళ్లకు యురేనియం తవ్వకాలు తెరపైకి రావడంతో ఇక్కడి చెంచులు ఉలిక్కి పడుతున్నారు మరి ఇక్కడున్న ప్రజలు దాదాపు 60,000 మంది జనాభా ఉంది మరి ఇక్కడ ఈ జనాభాను ఎక్కడ చేసి యురేనియం తీయాలనుకుంటుందో మరి యురేనియం తీస్తే ఈ ప్రాంతంలో మరి పర్యాణ వన్యమృగ సంరక్షణ బోర్డు మరి ఈ ప్రాంతాన్ని యురేనియం తీయటకు అనుమతులు ఇచ్చిందని చెప్తున్నారు మరి వన్యమృగ సంరక్షణ బోర్డు అనుమతులు ఇస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి వన్యమృగాలు ఏమైపోవాలి ఇక్కడున్న అడవులు ఏమైపోవాలి ఇక్కడున్న ప్రజలు ఏమైపోవాలి మరి ఎవరి ప్రయోజనాల కొరకు మరి యురేనియం తీస్తున్నారు ఇంతమంది ప్రజల బతుకులను ఏం చేయాలనుకుని యురేనియం తీస్తున్నారు ఆగిందనుకున్న యురేనియం ప్రాజెక్టు మళ్లీ ఊపిరి పోసుకుంటోంది ప్రశాంతంగా ఉన్న గిరిజన ఆవాసాల్లో మళ్లీ కల్లోలానికి కదలిక వచ్చింది ఇకపై అడవి తమది కాకుండా పోతుందనే బెంగ మొదలైంది యురేనియాల్ని అప్పట్లో వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు ప్రతిపక్షంగా వద్దన్న వాళ్ళు అధికారంలోకి వచ్చాక వారే అనుమతులు ఇస్తున్నారా నిజంగానే చెంచుల తరలింపునకు రంగం సిద్ధమవుతోందా సర్వేల కోసం కేంద్రానికి లేఖ రాసింది నిజమేనా ఆదివాసీలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతుండగానే తాజాగా అమరాబాద్ మండలం పదరా గ్రామం శివారులోని నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు అన్వేషణ కొనసాగుతుందన్న వార్తలు రావడంతో ఈ ప్రాంతవాసులు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు నిజానికి అమరాబాద్ ప్రాంతంలోనే యురేనియం ఖనిజం ఉన్నట్టు గుర్తించారు ఇక్కడే 2012లో మల్టీనేషనల్ కంపెనీ డిబీర్స్ హెలికాప్టర్ ద్వారా సర్వే చేసింది కొన్ని చోట్ల రిగ్గులతో తవ్వకాలు జరిపింది దీనికి స్థానికులు ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది
ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా దీన్ని అడ్డుకొని తీరుతాము. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. ప్రాణాలైన అర్పిస్తాం, యురేనియం తవ్వకాన్ని ఆపేస్తామని కూడా ముందుకు రావడం జరిగింది. ఇక అప్పట్లో తవ్వకాలను వ్యతిరేకించిన వారిలో ప్రస్తుత ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. 2010 అక్టోబర్ నెలలో ఆమె స్వయంగా నల్లమలలోని చెంచు పెంటల్లో పర్యటించారు. అక్కడి అడవి బిడ్డల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హామీ కూడా ఇచ్చారు. అప్పట్లో అభయమిచ్చిన అప్పటి ఉద్యమకారులు ప్రస్తుతం ప్రభుత్వంలోనే ఉండి కూడా మరోసారి యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇస్తుండడంపై మండిపడుతున్నారు. యురేనియం తవ్వకాలు జరిపితే దానివల్ల వచ్చే కాలుష్యాల వల్ల, రసాయనాల వల్ల అడవి జంతువులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు మర్చిపోయి ఎలా DB సంస్థలకు అనుమతి ఇచ్చారో తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు ఫారెస్ట్ అధికారులు కూడా యురేనియం తవ్వకాల పేరుతో వచ్చే కాలుష్యం వల్ల అడవి కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అడవి జంతువులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా అడవిలో నివసిస్తున్న జంతువులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఫారెస్ట్ అధికారులు కూడా యురేనియం తవ్వకాలకి అనుమతులు రద్దు చేసుకోవాలి. అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో యురేనియం తవ్వకాలకు ఇక కేంద్రం అనుమతి తరువాయిగా మిగిలినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ మండలి దీనిపై తీర్మానం చేయగా అధికారులు దానిని కేంద్రానికి పంపారు. 1.95 వేల ఎకరాల విస్తీర్ణంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయి. వీటిని వెలికి తీయాలంటే నమూనా తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు కేంద్ర రాష్ట్రాల్లోని పర్యావరణ మండళ్ల అనుమతులు తప్పనిసరి. అయితే ప్రస్తుతం కేవలం సర్వే కోసం అనుమతులు ఇచ్చారని, తవ్వకాలకు ఎలాంటి అనుమతులు రాలేదని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. తీరా మాకు తెలిసింది ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కడెక్కడ నిక్షేపాలు ఉన్నాయన్నది సర్వే చేయడం కోసం అనుమతి ఇచ్చిందన్నది మాత్రమే తెలుసు, కానీ దీన్ని క్వారింగ్ చేయడానికి వాటికి ఎటువంటి అనుమతులు ఇచ్చినట్టు మా డివిజన్కి సమాచారం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక తమ సమస్యలన్నీ తీరుతాయని భావించిన చెంచులకు, ఏజెన్సీ ప్రాంత వాసులకు తాజా యురేనియం తవ్వకాల అంశం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఆవిర్భవించింది, కానీ చెంచుల జీవన పోరాటానికి మాత్రం అంతం లేకుండా పోతోంది అనేందుకు ఈ యురేనియం తవ్వకాల నిర్ణయం ఓ ఉదాహరణగా నిలుస్తోంది. డీబీస్ కంపెనీ తలపెట్టిన యురేనియం అన్వేషణకు అప్పట్లో అడవి పుత్రులు పోరాడి అడ్డుకున్నారు. ఇప్పుడు ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బహుళజాతి కంపెనీలపై ఇటు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాల్సి రావడం వారిని పూర్తిగా కృంగదీస్తోంది. అడవి పుత్రులను ఆవేదనను ఎవరు అర్థం చేసుకుంటారు? ఈ సమస్యకు పరిష్కారానికి ఎవరు అడ్డుకట్ట వేస్తారు? వేచి చూడాల్సిందే. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వీడియో జర్నలిస్ట్ సందీప్తో నేంద్రచారి, HM TV, మహబూబ్ నగర్. న్యూస్ టైంలో టేక్ ఏ స్మాల్ బ్రేక్.